రైట్ మస్తాన్ గారు. సో ప్రియ గారు, అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఈ చేబ్రోలు కిరణ్ ఎవరినైతే ఇప్పటివరకు కామెంట్స్ చేస్తూ వచ్చాడో, అటు విడుదల రజనీ కావచ్చు, ఇప్పుడు భారతి రెడ్డి కావచ్చు, అంటే ఈ రకంగా ఎవరి ప్రోద్బలం లేకుండానే అంత ధైర్యంగా ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడతాడా నిజంగా? లేదమ్మా, ఇప్పుడు నేను అదే క్లారిటీ ఇవ్వాలని చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ వెనక కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రంట్ వారియర్స్ అని ఉంటారు. ఇప్పుడు యుద్ధం జరిగేటప్పుడు కొంతమంది ఫ్రంట్ వారియర్స్, నాయకుడు ఎక్కడ ఉంటాడు, ఆ చివరి ఎక్కడో లాస్ట్లో ఇంకా తప్పదు అనుకున్నప్పుడు రాజు దిగుతాడు యుద్ధం చేయడానికి. అప్పటి వరకు ఏం చేస్తారంటే కొంతమందిని ఆ యుద్ధం కాకలదీరినటువంటి వాడిన, లేకపోతే దాంట్లో నైపుణ్యం వాళ్ళనో, లేకపోతే శిక్షణ ఇచ్చినటువంటి సైనికులు ఉంటారు. వాళ్ళు ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్టర్ ఎట్లాగో వీళ్ళని ఫ్రంట్ వారియర్స్ కింద నిలబెడతారనమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఇతని పరిస్థితి ఎగ్జాంపుల్ ఇతన్నే తీసుకుందాం. ఇతను వైఎస్ఆర్సీపీలో ఉన్న సిపి గవర్నమెంట్లో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇతను ఆ పార్టీ నుంచి చాలా ఫేస్ చేశాను కాబట్టి ఈ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతీకారం తీర్చుకున్నాడు అనేటటువంటిది నేను విన్నాను, కథనం కూడా చదివాను నేను. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే నేను కూడా కొంచెం కనుక్కున్నాను, నేను ఇన్ఫర్మేషన్ లేకుండా నేను రాను. యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటి, అసలు ఇతనికి గత ప్రభుత్వంలో ఇతనికి థ్రెట్ ఎందుకు ఉంది, ప్రభుత్వాన్ని తిట్టడం వల్ల ఉందా, యాజ్ ఎ సోషల్ మీడియా ఇప్పుడు ఈయన ఏదైతే మాట్లాడుతున్నాడో, ఏ వ్యాఖ్యలు అయితే చేస్తున్నాడో అప్పుడు కూడా అది చేసి ఉన్నాడా, చేసి ఉంటే థ్రెట్స్ వచ్చినాయా, లేదు జెండా మోసినందుకు థ్రెట్స్ వచ్చినాయా, లేదా వాళ్ళ నాయకుడికి జై కొట్టినందుకు థ్రెట్స్ వచ్చినాయా, అది మనం ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంటే సింపతి గెయిన్ చేయడానికి నానా రకాలు మాట్లాడతారు. గత ప్రభుత్వంలో, సరే ఆ పాయింట్కి వద్దాం, గత ప్రభుత్వంలో నీకు ఆ పెయిన్ ఏంటో తెలిసింది, నిన్ను ఎవరైనా ఒకళ్ళు మాట్లాడినా, వాళ్ళ వేధింపులకి గురి చేసినా అది ఏంటో తెలిసిన తర్వాత మళ్ళీ నువ్వు అదే చర్యలకు దిగడంతో అంతర్యం ఏంటి, వాళ్ళు బాధ పెట్టారు కాబట్టి నువ్వు బాధ పెడుతున్నావు అంటే ఇక్కడ సంస్కరణ ఎక్కడుంది? అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాడు కొట్టాడు కాబట్టి నేను కొడతాను, కొట్టడం కాదు, వాడు నన్ను కొట్టాడు కాబట్టి వాడు మళ్ళీ జీవితంలో కొట్టకుండా వాడికంటే బలంగా నేను ఎలా ఎదగాలి అనేటటువంటి ఆలోచన వీళ్ళకి ఎవరికి ఉండదు, వీళ్ళకి బుర్ర పని చెయ్యదు. నిజం చెప్తున్నా, వెనక ఉండి ప్రోత్సహిస్తూ ఉంటారు. వీటికి కొంతమంది స్పెషల్గా ఉంటారు అనమాట. ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేటటువంటి వింగ్స్ ఉంటాయి, ఈ పార్టీల్లో ఉంటాయి, నాట్ ఓన్లీ టీడీపీ, నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ, అన్నిటిల్లో సోషల్ మీడియా సెల్ ఒకటి ఉంటుంది. ఆ సెల్లో కూర్చుని ఏంటి అని అంటే వీళ్ళు ఎంత మైలేజ్ తీసుకొని వస్తే, ఎంత ఇది చేస్తే అధిష్టానం నుంచి వాళ్ళకు వస్తాయి, వీళ్ళకి రావు. ఇక్కడ బలి పశువు ఎవరంటే ఎవడైతే తొయ్యబడ్డాడో, పడి ముక్కు పగలగొట్టుకున్నాడు, ముక్కు మొక్క ఏకం చేసుకునేటోడు వాడు. ఇక్కడ వెనక ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా మనం అధికారంలో ఉన్నాం రా నువ్వు కానీ ఏం కాదు, అదే అపోజిషన్ పార్టీలో ఉంటే మన నాయకుడు చూసుకుంటాడు, రేపు పొద్దున పార్టీ అధికారంలోకి వస్తే నీకే పలానా ఉద్యోగం, నీకే పలానా సీటు, నువ్వే హోమ్ మినిస్టర్వి, లేదా నువ్వే సీఎంవి, లేకపోతే నువ్వే కార్పొరేటర్వి, నువ్వే చైర్మన్వి, నీకు ఈ కాంట్రాక్ట్లు ఆ కాంట్రాక్ట్, ఇలా విపరీతమైనటువంటి దాన్ని ఏమంటారు, మభ్యపెట్టేయడం అనేది ఉంటుంది, వాళ్ళకి ఆశ చూపించడం అనేది ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే అధికారంలో లేనడం, అధికారం వస్తే అధికారంలో ఉంటామనుకుంటారు. ఇలాంటి వాళ్ళేమో అరే నాకేదో సీఎంఏ మావాడు మా పార్టీ అనుకుంటారు. ఇక్కడ ఇద్దరు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే వీళ్ళు ఫ్రంట్ వారియర్స్, వీళ్ళకి ఏమి తగిలినా కూడా చివర్లో యుద్ధం అయిపోయిన తర్వాత వీళ్ళ గురించి ఆలోచిస్తారు. అసలు వీడు ఒకడికి ఇలాంటి పని చేస్తున్నాడు అనేది కూడా పైవాడికి తెలియదు, ఖచ్చితంగా తెలియదు. ఎంతమంది పోయారు అనేది రాజు దిగేంత వరకు కూడా రాజు లెక్క కట్టడు, వ్యూహం మీదే ఉంటాడు. అలాగే ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రత్యర్థి పార్టీ అయినా, ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయినా కూడా మేము లైమ్ లైట్ లో ఉండడానికి, అంటే అదేంటి అపోజిషన్ పార్టీనేమో లైమ్ లైట్ లో ఉండడానికి ఇలాంటి వాళ్ళని వాడుకుంటే ఎప్పటికప్పుడు కాంట్రవర్సీలు క్రియేట్ చేసి, అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళని టాపిక్ని డైవర్ట్ చేయడానికి, పాలసీస్ మీద రాకుండా ఉండడానికి ఇలాంటి వాళ్ళని వాడుకుంటారు. లైమ్ లైట్ లో ఉండడానికి ప్రభుత్వ వైఫల్యాలు ఇంకేదో చావండి, కానీ ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఇక్కడ నీకు అదే చెప్తున్నాను కదా తల్లి. ఒకప్పుడు నేను పార్టీలో వర్క్ చేస్తున్నాను, నేను ప్రెస్లో వర్క్ చేస్తున్నాను, నాకు తెలుసు సిస్టమ్ ఎలా ఉండేది అని. అంటే ఇప్పుడు దరిద్రం అయిపోయింది, అందుకే మేము తప్పుకున్నాం. వీటన్నిటి నుంచి మేము ఎందుకు తప్పుకున్నాం అంటే ఇది ఎలా అయిపోయింది అని అంటే యుద్ధం చేయడం మానేసి వెన్నుపోట్లు పడడం. అదే అరే అంతమందితో యుద్ధం ఎందుకు రాబాయి, అంతమంది అంత ఖర్చు పెట్టడం ఎందుకు, అన్ని తలకాయలు లేవడం ఎందుకు, అటు పడుకున్నప్పుడు కత్తితో పొడి చేస్తే పోలేదో దరిద్రం పోతుంది అనుకునే దీనికి అంటే అధర్మంలోకి జనం వచ్చేసారు. వచ్చినప్పుడు యుద్ధం నేర్చుకున్నాడు ఏం చేస్తాడు, ఇలాంటివి చేయడు, యుద్ధ ధర్మం తెలిసిన వాడు చేయడు. అందుకని కొంతమంది నోళ్ళు మూసుకొని కూర్చున్నాం మేము, మాకు అవసరం లేదు, ఈ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు.
అలా ఇక్కడ కూడా ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా ఎందుకు ఇలా పోతున్నారు అని అంటే, ఒకప్పుడు రాజకీయ పార్టీలకు కూడా కొన్ని నీతిలు ఉండేవి, నీకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి. వాళ్ళు వ్యవస్థాగతమైనటువంటి విషయాల మీద విమర్శలు ఉండేవి తప్ప ఒక రాజకీయ అధికారంలో ఉన్న పార్టీని విమర్శించడానికి అవినీతి లేకపోతే ఇంకొకటి వాళ్ళు ఏ పాలసీస్ ఫెయిల్యూర్ అయ్యారో జనాలకి ప్రజల పక్షాన పోరాడేటటువంటి వాళ్ళు, ప్రజల కోసం పోరాడేటటువంటిది అపోజిషన్ పార్టీ. ఇవాళ ఏమైపోయింది అని అంటే జలస్ పెరిగిపోయి, ఈ జలస్ని ఇంత దరిద్రంగా ఎవడు పెంచి పోషించినాడో వాడి గురించి మాట్లాడితే దరిద్రంగా ఉంటుంది. ఇది ఏంటి అని అంటే సీఎం కుర్చీలో కూర్చుంటేనే ఓర్వలేం అనేటటువంటి స్థితికి వచ్చేసారు ఇవాళ. అంటే వ్యవస్థాగతమైనటువంటి పోరాటం వ్యక్తిగత పోరాటానికి దిగజారిపోయింది ఈరోజు. ఇలాంటి దాంట్లో ఎవరు సీఎం ఉంటే ఏంటి, ఎవరు హోమ్ మినిస్టర్ ఉంటే ఏంటి. ఇవాళ కొంతమంది యూట్యూబర్స్ కూడా నేను చూస్తున్నాను కదా, పొద్దున్నే మార్నింగ్ న్యూస్ బులెటిన్ వేస్తూ ఉంటారు. ఎంత నీచంగా అరే సీఎం, అరే ఇది, అరే తురే డైరెక్ట్ గా మాట్లాడటం. నీకు సిగ్గుందా, నువ్వు సీఎం వా, నువ్వు ఇదా, అరే కనీసము ఆ పదవికి ముఖ్యమంత్రి పదవి అకార్డింగ్ టు కాన్స్టిట్యూషనల్ అండి, రాజ్యాంగ